హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ ధర్మాకోల్ సీట్లో నేను ఇవాళ పల్లి గింజలు వేస్తున్నాను. అంటే మనం తెచ్చుకున్న పల్లీలలో ఏమైనా పాడైపోయినవి ఉంటాయి కదా, అవి తీసి పక్కన పెట్టేశాను నేను. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది ఉసిక మట్టి, ఈ రెండు పొడంలా చేసుకొని ఇప్పుడు ఆ ధర్మాకోల్ సీట్లో వేసుకుందాము. మట్టి మొత్తం ధర్మాకోల్ సీట్లో నింపేశాను. కింద చిన్న చిన్న హోల్స్ లా పెట్టేశాను, మనం వాటర్ వేసిన తర్వాత కిందికి కారిపోవడానికి. మన ఇంట్లో పల్లీలు తెచ్చుకున్నప్పుడు అందులో ఖరాబ్ అయిపోయినవి ఉంటాయి కదా, నేను అవైతే తీసాను. చూసారా, ఇంతకు ముందు చెప్పాను మీకు ఆల్రెడీ. ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో అయితే ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. ఇది చలికాలం కదా, చలికాలంలో ఎక్కువ తేమ ఉంటుంది, ఎండాకాలం అయితే రావు మనకి. ఇప్పుడు తేమ ఉంటుంది కాబట్టి నైట్ మంచు పడుతూ ఉంటుంది కాబట్టి తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం మనం. ఇట్లలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ అయితే వేసిన తర్వాత మట్టి మొత్తం చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం ఈ పల్లి గింజల్ని ఇందులో ఒక్కోటిగా పెట్టేద్దాము. జస్ట్ ఇలా ప్రెస్ చేసి మనం వేలుతోటి ఇలా పెట్టేస్తే అవి తేమకి మంచిగా మొలకలు వస్తాయి అన్నమాట. నేను ఇలా అనేస్తున్నాను, కొంచెం గ్యాప్ ఉంచి. అయితే ఒక్కొక్కటిగా ఇలా పెట్టేద్దాం ఇందులో. ఇలాంటి ధర్మాకోల్ సీడ్స్ దొరికితే మనం తీసుకొచ్చుకొని చక్కగా మట్టి పోసుకొని ఇందులో ఈ టైంలో చక్కగా కొత్తిమీర, పుదీనా, మెంతికూర అలాంటివి వేసుకుంటే బాగా వస్తాయండి. చూడండి, ఇలా సెట్ చేస్తున్నాను నేనైతే. అంతే, సింపుల్గా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా కావాలంటే చక్కగా మనం బయట కొనుక్కొచ్చుకోపోయినా మన ఇంటి వరకు పిల్లలు ఉన్నందుకు వేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు. ఇంతేనండి, పల్లి గింజలు అయితే నేనైతే మొత్తం సెట్ చేసి పెట్టేశాను. ఇలా చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో మన చేతులతో పండించుకుంటే ఆ ఆనందమే వేరు కదండి, చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం బయట నుంచి కొని తెచ్చుకునేదానికన్నా ఇలా చిన్న చిన్న ఆనందాలు పొందితేనే కదా ఎవరికైనా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనమైతే పెద్ద రైతులం కాదు కదా. ఇవాళకైతే ఈ బ్లాగ్ ఇదే అండి. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ కూడా ఇది టమాటా గింజలు, ఇవి మొలిచినవండి, నేనైతే వేయలేదు. చూడండి, చక్కగా వచ్చినాయి. ఇందులో కొంచెం మట్టి కూడా కలిపాను, బాగా వచ్చినాయి అనమాట. ఇవి ఎదిగి మాకు మంచిగా టమాటాలు అనిస్తే ఇంకా ఆనందం అండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగా ఇప్పుడే చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నాయన్నమాట ఈ మొక్కలు అనేవి. ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు చలికాలం కదా, మంచిగా తేమ ఉంటుంది కాబట్టి మొక్కలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక పల్లి గింజ వేసాను, చక్కగా మొలిచింది. ఇది అదే అండి. ఓకేనా, వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ ఐకాన్ బిల్ కొట్టండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా పెద్ద రైతులం కాకపోయినా ఏదో చిన్న చిన్న ఆనందాలండి ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి.